మాత్రం శ్రీలక్ష్మి గారు పొలిటికల్గా పూర్తిగా ప్రిపేర్ అయిపోయారు. ఏ పదవి ఇచ్చినా కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి జెడ్పీటీసీగా ఉన్నాను. జెడ్పీటీసీ అయిపోయేంత వరకు జగనన్న ఏంటి పదవి అనేది నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే బికాజ్ మనం ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి కదా. ప్రూవ్ చేసుకోకుండా నేను యాక్చువల్లీ భగిని ఇష్టపడిందే చెల్ల రామకృష్ణ రెడ్డి కొడుకు అని చెప్పలేదు ఫస్ట్ నాకు. సో నేను అదే అనుకుంటాను, ఇండివిజువల్ పర్సన్గా తెలుసు. సో నేను అట్లనే అనుకుంటాను. జగనన్న ఎవరైతే జగనన్న సరే పార్టీ కోసం పనిచేస్తుందని రికగ్నైజ్ చేసి పదవి ఇస్తే నేను హ్యాపీగా తీసుకుంటాను. విజయవాడ నుంచి వచ్చిన శ్రీలక్ష్మికి చెల్లా రామకృష్ణారెడ్డి కోడలుగా, భగీరథ రెడ్డి భార్యగా రాజకీయం అరంగేట్రం చేసిన తర్వాత ఇక్కడి ప్రాంత సమస్యలపైన ఎంతవరకు అవగాహన ఉంది? ఇప్పటి వరకు ఏమైనా సమస్యలు తీర్చడంలో అంటే ఒక జెడ్పీటీసీగా ఆల్రెడీ కొనసాగుతున్నారు. సో ఎంతవరకు ఈ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటికి ఎటువంటి పరిష్కారాలు అనేటువంటి ఒక ప్రణాళిక మీ దగ్గర ఏమన్నా ఉందా? ప్రస్తుతం అంటే ఇక్కడ బేసికల్గా మైనింగ్ ఎక్కువ జరుగుతుంది. అదంటే ఆల్రెడీ మైనింగ్ ఇష్యూ ఉంది. మెయిన్ ఏంటంటే మేము రోడ్స్ ఆర్ వాటర్ ప్రాబ్లం దాని గురించి ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే లైక్ పిల్లలకి ఎడ్యుకేషన్ లైక్ ఎట్లా జరుగుతుంది, అది స్కూల్స్లో బాగుందా లేదా అనేది. మెయిన్ అంటే మావయ్య గారికి అంటే అవుకు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఎంత ఇష్టం అంటే హైదరాబాద్ వచ్చినా కూడా 1 డేకి 2nd డేకి ఇంకా అవుకు వచ్చేస్తుంది. సో అవుకు ప్రశాంతంగా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా మా మండలం వరకు అయితే ఏమైనా వచ్చినా లైక్ వాటర్ ప్రాబ్లం కోసం వచ్చినాం. మెయిన్లీ రోడ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రోడ్స్ అవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తాము. జెడ్పీ ఫండ్స్ నుంచి కొన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకా హౌసింగ్ మొన్ననే లైక్ హౌసింగ్ ఇప్పుడే ఇంకా రాలేదు, మేబీ ఒక నెక్స్ట్ మంత్ అట్లా వస్తుంది అనుకుంటా. చెల్లా శ్రీలక్ష్మి తన పరిధి దాటి అంటే అవుకు జెడ్పీటీసీ నుంచి పక్క మండలాల్లోకి అంటే వాళ్ళ ఆహ్వానం మేరకు ఎప్పుడన్నా వెళ్ళడం జరిగి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కలవడం, నియోజకవర్గ వ్యాప్తంగా ఎప్పుడన్నా తిరగడం జరిగింది? నియోజకవర్గం మొత్తం తిరుగుతాం మేము. రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, కేవలం మీరు అవుకు జెడ్పీటీసీ కాబట్టి అక్కడి వరకే ఉండాలి, అక్కడి నుంచి మీరు అంటే పార్టీ ప్రోగ్రామ్స్కి చెప్తే వెళ్తాను నేను, లేకపోతే లైక్ పర్సనల్గా ఎవరు పిలిచినా ఎవరు చెప్పినా ఏమైనా ప్రాబ్లంలో ఉన్నారని తెలిసినా కూడా వెళ్తామన్నమాట. కాళసాని కుటుంబంతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి ప్రస్తుతం? ఫస్ట్ నుంచి బాగానే ఉంది. ముఖ్యంగా రీసెంట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిలమ్మ జాయిన్ అయ్యారు. సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా లైమ్ లైట్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీలక్ష్మిని కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆహ్వానించారు, టికెట్ ఇస్తాము పోటీ చేయండి అని చెప్పేసి కూడా మిమ్మల్ని కొందరు కాంగ్రెస్ నాయకులు అప్రోచ్ చేయాలని చెప్పేసి ఒక బయట ఒక ప్రచారం జరుగుతుంది. అది మరి ప్రచారమా, అది వాస్తవం? మీరే చెప్పారు. అది రూమర్. యాక్చువల్గా ఏంటంటే మేము 1 year నుంచి చూస్తుంది ఏంటంటే మాకంటే పక్కన వాళ్ళు ఎక్కువ రూమర్స్ అవన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అక్కడికి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా 100 కళ్ళు ఉంటాయి, సీసీ కెమెరాస్ అవసరం లేదు. ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేసినా ప్రతిదీ ఒకటి ఉంటుంది. మాకు తెలియకుండా రూమర్ స్ప్రెడ్ అవుతుంది. నేను జగన్ని అప్రోచ్ అవ్వలేదు ఫస్ట్ థింగ్ ఫర్ ఎమ్మెల్యే టికెట్ కానీ ఏదైనా, ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కానీ నన్ను అప్రోచ్ అవ్వలేదు. సో ఒకవేళ జగన్ అన్న పిలిచి అవకాశం ఇస్తే కంటెస్ట్ చేస్తారు, either at 24 or 29. 24 ఆయన చెప్పలేదు అంటే ఆయనకి తెలుసు. ఆయన చెప్తే సిద్ధంగా ఉన్నారు. ఆయన చెప్తే సిద్ధం. సో చివరిగా చెప్పండి, మీ పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఇప్పుడే చెప్పారు. భగీరథ రెడ్డి గారి కళ నా కొడుకులు ఎమ్మెల్యేలుగా కావాలని చెప్పేసి వాళ్ళు నెట్ ట్రైన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ మేబీ చదువులు ఎక్కువగా చదివి ఈ పొలిటికల్ మనకి ఎందుకు లేని చెప్పి వెళ్ళిపోయేటటువంటి సిచ్యువేషన్స్ కూడా మేబీ రావచ్చేమో. సో అటువంటిప్పుడు మీరు వాళ్ళకి ఎటువంటివి ట్రైన్ కానీ లేదంటే ఎటువంటివి అవగాహన పెంచుతుంటారు వాళ్ళు ఎక్కువ? యాక్చువల్లీ వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకంటే ఇంకా బేసిక్గా చెప్పాలంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు. వాళ్ళే బయట ఎక్కువ తిరగడం కానీ అట్లా జరిగిందనమాట. బయట తిరగడం కానీ అంటే నాకు తెలిసి 175 నియోజకవర్గాలు నాకు తెలిసి నాకంటే వాళ్ళే ఇంకా ఎక్కువ చెప్తారు. జగనన్న యాక్చువల్లీ అది జనవరి 2023 ఫస్ట్ రోజు జరిగింది. పైన విలేజెస్ పేర్లు మా చిన్నబాబు టక్ అన్న అడిగిన వెంటనే నేను చెప్పే లోపల చెప్పేశాడు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఏ మండలంలో కానీ ఏ ఊరు ఎక్కడ నాకంటే ఇంకా వాళ్ళకి బాగా తెలుసు ఎట్లా ఏంటి అనేది. సో ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ట్రైనింగ్ ఇవ్వరు, అది మేబీ బ్లడ్లో ఉంటుంది ఆర్ జీన్స్లో ఉంటుంది. అది
నేను ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే నిజాయితీగా ఎవరికి వాళ్ళంతటి వాళ్ళు చేసుకోవాలి. అది స్టడీస్ అయినా, బిజినెస్ అయినా, రాజకీయం అయినా కూడా మనం పుష్ చేస్తే ఎవరికి రాదని నేను అనుకుంటాను. ఒక మనిషిని మనం ఎంతవరకు పుష్ చేస్తాం? చేయలేము కదా. అది వాళ్ళ డెసిషన్ బట్టి ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది.